ఏం కాదంటారా ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కావచ్చు, అరెస్టులకు సంబంధించి కావచ్చు? చెప్పండి. లే- ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఇతను ఆడిటర్ గా ఉండడము, కేసులో రెండవ ముద్దాయిగా ఉండటము, ఉమ్, అనేక ఫైళ్లు తన దగ్గర ఉండడము, అనేక లూపోల్స్ తెలిసి ఉండడం. ఇప్పుడు కంపెనీలలో ఉమ్, ఊరికే కంపెనీలు పెట్టి ప్రింట్పోగా జరిగి ఉమ్, మనీ లాండరింగ్ ఇవన్నీ జరిగినప్పుడు కొన్ని ఆధారాలు కావాలా, ఈ దగ్గర ఉన్నాయో మాకు తెలియదు. ఆడిటర్ చేశాడు కదా, అవును. చేసినప్పుడు అన్ని ఇస్తారు కదా ఆయన వివరాలు. ఉమ్, అట్లా అట్లా ఇతను అంటే నాకు ఒక సమాచారం, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1.5 సంవత్సరంన్నర క్రితము ఉమ్, ఇతను నేను అంటే అప్పుడే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఉమ్, విశాఖపట్నం ఇన్ఛార్జి తీసేసి వైవి సుబ్బారెడ్డిని అవును, పెట్టినప్పుడు అవును, అవును. తను కాస్త బెదిరింపు ధోరణితో మాట్లాడాడు అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తే, వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, ఒక పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారితో పాటు మద్రాసుకు పోయి ఉమ్, ఆ పెళ్లి చూసుకొని తర్వాత ఆయన ఇంటికి పోయి, ఉమ్, లేదు అలా ఏం చెయ్యము, నువ్వేమి తొందరపడకు అంటే బీజేపీతో చేతులు కలిపి తను సాక్షిగా మారిపోతాను అనేటువంటిది, అలాంటి పనులు చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని భారతీయ కూడా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఉమ్, మళ్ళీ మామూలుగా వచ్చి పనిచేశాడు ఓకే. అని అప్పుడు ఉమ్, తెలుసుకోవాలన్నది. ఉమ్, 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 పెళ్లికి వెళ్ళిన మాట నిజము అవన్నీ సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. అవును. ఉమ్, తర్వాత ఉమ్, వీళ్ళు కలిసి మాత్రం సోషల్ మీడియా రాలేదు, కానీ నాకు ఆ సమాచారం ఉంది, కలిసి ఆయన ఏదో రిక్వెస్ట్ చేసుకున్నారంటే తగ్గింది, ఉమ్, ఉమ్, తగ్గిపోయాయి. ఉమ్, మరి ఇప్పుడు వల్ల ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు తన మాటల్లో ఏంటి, విజయసాయి మాటల్లో కోటరి మాటలు ఎట్టున్నాడు. కోటరిలో ఒకప్పుడు ఈయన కూడా ఉండేవాడిది కదా, ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనే కదా మెయిన్ ఒకప్పుడు. మరి ఈయన నమ్మేది. ఉమ్, ఇప్పుడు కోర్టు అవుతుంది. ఇప్పుడు ఉమ్, కోర్టు అంటే ఎవరు మారాడు, వైఎస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉండేది. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఎవరున్నారో చెప్పండి. అవును, అవును. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఏదో చర్చ జరిపినప్పుడు ఉమ్, ఆయన మనసులో అప్పుడు ఈ వైఎస్ సుబ్బారెడ్డి లేడు, ఉమ్. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేడు, ఎవరు లేరు. అవును. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఉమ్, నాకు చాలా వెరీ క్లియర్ గా చెప్పాడు. ఉమ్, నేను ఎవరు నమ్ముతాను అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నమ్ముతాను, విశ్వాసంగా ఉంటాడు, ఏది కూడా మనకు ఎక్కడ కానీ ఎలాంటి పొరపాటు జరగదు ఉమ్, అని ఆయన నమ్ముతున్నాను నేను అని చెప్పాడు. ఉమ్. ఆ ఓకే. నమ్మకం చూపించాడు. మనకు 5 సంవత్సరాలు మనం చూసాం. ఉమ్, 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 దానికి తగినట్టే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా విశ్వాసంగా పనిచేశాడని నేను. ఉమ్. ఇప్పుడు రాజకీయాల్లో ఆ అన్ని బహిరంగపరిచేటువంటివి ఏమి ఉండవు, ఏ పార్టీలో కూడా ఉండవు, ఎవరు చెప్పరుగా. ఎవరు చెప్పలేరు కూడా. అది అది అసంభవం కూడా. పార్టీ నడపాలంటే ఉమ్, లోతుపాతులు ఉంటాయి, కొన్ని చెప్పనేటివి ఉంటాయి, కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఇప్పుడు ఇదే గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైనా పార్టీ ఫండ్ తీసుకొని పని చేయలేదా అంటే తీసుకున్నాడు కదా. ఉమ్, నేనే ప్రశ్నించిన, ఉమ్, ఒక ఒక వ్యక్తి అంటే ఉమ్, ఒక సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఆయన దగ్గర డబ్బులు లేకపోతే, ఉమ్, ఇవ్వలేకపోతే ఉమ్, పక్కన పెట్టి ఇంకొకరి ప్రయత్నం చేస్తుంటే అతని దగ్గర తీసినప్పుడు, ఎందుకు అలా చేస్తున్నావు, అతను కంటే ఇతనే మంచివాడు, ఉమ్, గెలుస్తాడు కూడా, ఉమ్, డబ్బు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఆయన 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 డబ్బిస్తాడని ఆలోచిస్తున్నావా, ఈయన లేదని ఆలోచిస్తున్నావు. ఉమ్. ఇప్పుడు ఏం చేయాలి, రాజకీయాలు ఒక దగ్గర తీసుకోవాలి, ఇంకోరికి మనం ఇవ్వాలి కదా. ఉమ్. అంటే ఓకే. ఇక్కడ ఏం చెప్తాం మనం ఇప్పుడు, ఉమ్. వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరు అని చెప్పలేం కదా. ఇచ్చిపుచ్చుకే ధోరణి అయిపోయింది. అంటే ఈవెన్ బీజేపీలో కూడా అంతే. ఇప్పుడు ఇవాళ నేను బీజేపీనన్నా విశ్వసించా, అలా చేయరేమో అనుకున్నా. ఉమ్. కానీ అనేక విషయాలు నాకు తెలిసినప్పుడు వాళ్ళు కూడా అలా చేస్తున్నారని ఇవాళ భావిస్తుంటే అన్ని పార్టీలు ఏ పార్టీ ఎక్సెప్షన్ కాదు దీనికి, అన్ని అలానే ఉన్నాయి అంటారు. ఏది లేదు. ఓకే, ఓకే, రైట్. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, ఏంటి ఈ విశాఖ భూముల వివాదం? రూపాయికి భూమి ఇవ్వటం, 99 పైసలకి భూమి ఇవ్వటం, అలాగే లోకేష్కి సంబంధించినటువంటి ఒక బినామీ కంపెనీకి, వర్సా అనే కంపెనీకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక భూమిని ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
మాజీ ఎంపీగా పనిచేసినటువంటి కేసినేని నాని గారు వాళ్ళ తమ్ముడి కేసినేని చిన్ని మీద కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ కంపెనీ తన తమ్ముడిది అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. లోకేషే దానికి భూములు ఇప్పించారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు అంత విలువైన భూములను ఎందుకు అప్పనంగా ఆ కంపెనీలకు అప్పు చెప్పాలి? టీసీఎస్ లాంటి పెద్ద కార్పొరేట్ కంపెనీకి అంత ఉదారంగా భూములు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఉదాహరణగా ఎందుకేమి ఇవ్వరు? పెట్టుకోకు అంతే. ఉదాహరణ ఎక్కడ ఉంటుంది? ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోకు అన్నారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా జరిగాయి, తను నమ్మితే ఏమని చేస్తాడని అన్నారు. ఉమ్, ఈ అన్ని ఆరోపణలు చేసినటువంటి వీళ్ళు ఉమ్, వీళ్ళు చేస్తున్న పనులు అక్కడ కళ్ళగట్ట కనిపిస్తున్నాయి కదా. ఇక వచ్చి 10 నెలలు కాలేదు, ఉమ్, అప్పుడే ఇవన్నీ మొదలు పెట్టారంటే అర్థం ఏంటి చెప్పండి? ఇది ఒకటి మీరు ఉదాహరణ చెప్పారు, చాలా ఉన్నాయి ఇంకా. ఇంకా చాలా ఉన్నాయా? ఉమ్, చాలా చేస్తున్నారు. ఓకే. ఉమ్, రాజధానిపై సెంటిమెంట్, అమరావతి సెంటిమెంట్, రాజధాని ఉమ్, సెంటిమెంట్ తో కూడుకునేది. ఉమ్, రాజధానిపై టెండర్లు తెచ్చారు. ఉమ్, టెండర్లు ఇచ్చిన దాంట్లో పర్సెంటేజ్ ని మాట్లాడుకున్నారా లేదా? ఉమ్, నాకు సమాచారం మేరకు ఓకే. నా దగ్గర నిధులు లేకపోవచ్చు. ఉమ్, ఒక సబ్ కాంట్రాక్టర్ ఉమ్, టెండర్ వచ్చినటువంటి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే ఉమ్, ఆయన వెరీ క్లియర్ గా మేము గవర్నమెంట్ కు 5% ఇవ్వాలి, ఓకే. 10% మాకు కావాలి, టోటల్ 15% తక్కువతో పనిచేయాలి అని చెప్పి ఎలా చెప్పారు మరి ఉమ్, ఓపెన్గా? ఓకే. ఏమనాలి దాన్ని? ఉమ్, ఏమనాలి? అంతేగా, అది కూడా అవినీతి అనేగా. ఉమ్, ఉమ్, ఒకవేళ ఆయన కాంట్రాక్టర్ నా సబ్ కాంట్రాక్టర్ నాకు అబద్ధం చెప్పడం తెలియదు, ఉమ్. నేనైతే అబద్ధం చెప్పుకున్నాడు అనుకుంటున్నాను. ఆ, ప్రభుత్వంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. మనం గత 10-15 ఏళ్ళ నుంచి ఇలాంటివి ఇంకా ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా. అదే ఎందుకు ఇక్కడ గత ప్రభుత్వం మీద మీరు పెద్ద పెద్ద ఆరోపణలు చేసినప్పుడు ఉమ్, మీరు వాటికి అతీతంగా పరిపాలన చేయగలిగితే మంచిది. ఓకే. చేయగలుగుతున్నారా అంటే అలా ఏం కనిపించడం లేదు. ఏ విషయంలోకి వెళ్ళినా కూడా కనిపిస్తాయి. ఉమ్, ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్లు ఇవ్వటం లేదు, ఉమ్, వాళ్ళ పనితీరు గురించి పట్టించుకోవడం లేదు. ఉమ్, దాదాపు 200 మంది ఎమ్మెల్యేలు అవును. లెక్కలు ఉమ్, జగన్మోహన్ రెడ్డిని కలవనే లేదని చెప్పారు. ఉమ్, ఇవాళ 10 నెలలు అయిపోయింది. ఈయన ఉమ్. ప్రజారంజకుడు మిమ్మల్ని అందరితో మాట్లాడుతారు.